తెలంగాణ ప్రజలందరూ కలిసి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు ఆహార్నిశలు కష్టపడి 3 రంగుల పాట మోసం చేస్తే వాళ్ళు ఓటేసిన పాపానికి రేవంత్ రెడ్డి దరిద్రుడు లెక్క ఈరోజు ప్రజలకు దాపరించుండనే ఊహాగానాల్లో ఉన్న సమయానికి ఈరోజు మనకు నాయకుడుగా ఉంటాడు, మనకు న్యాయం చేస్తాడు అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి పోయి ఓ కూలీ వ్యక్తిగా రేవంత్ రెడ్డి పోయి పక్క రాష్ట్రాలకు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. భట్టి విక్రమార్కేమో పుదుచ్చేరి ఆయన తమిళనాడులో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి కేరళలో పనిచేస్తూ ఉన్నాడు. కూలీల కన్నా అధ్వానంగా తయారైపోయి ఆడ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సొమ్ముని 3,000 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి అక్కడ బాధ్యతగా ఖర్చు చేస్తూ ఉన్నారు. అయితే ఈయనే అక్కడ పోయి ఏం మాట్లాడతాడు, నేను రుణమాఫీ మొత్తం చేసేసిన, 6 గ్యారెంటీలు మొత్తం ఇచ్చేసిన, మా తెలంగాణ సుభిక్షంగా సురక్షంగా ఉందనుకుంటూ మాట్లాడుతూ ఉన్న టైంలో అక్కడ పినేర్ విజయన్ గారు మాట్లాడుతూ ఏమన్నారు ఒక్కసారి వినండి. రేవంత్ రెడ్డి గాలి తీసేసిన దెబ్బకు ఆ కథను మీరు వినండిగా. పేదల ఇల్లు కూల్చే మీ నుంచి మేము నేర్చుకోవాలా? ఇక దీని మించిన సిగ్గు చేయడమే ఉందా? నేనే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉండుంటే, సిగ్గు శర ఉండిన మనిషి ఉండుంటే ఆ నుంచి తిరిగి వచ్చేటోడు. అన్నీ వినుకుంటూ కూడా పరువు తీసేసినా కూడా రేవంత్ రెడ్డి ఆడనే ఉండంటే ఆ గుండె మామూలు గుండె కాదు. మీరే వినండి. బుల్డోజర్లతో ఇల్లు కూల్చే సంస్కృతి మాది కాదు. మా సంస్కృతి గట్నే ఉంటుంది, తెలియదు మీకు. మేము పేదోళ్ళ ఇళ్ళను చూసి కూల్చేస్తాడు, పేదోళ్ళ ఇళ్ళను చూసి డబ్బులు సంపాదిస్తాడు, బిల్డర్ల దగ్గర నుంచి కొన్ని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు, భూ కబ్జాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే బద్మాష్ లత్కోర్ మాటలు చెప్పి, పనికిరాని మాటలు చెప్పి ఏం చేయాలి, ప్రజల దగ్గర నుంచి ఓట్లు దండుకోవాలి. తర్వాత ప్రజల పీకల మీద కాలు దొక్కి భూములు ఇస్తావా మా చేతులు సస్తావా అనేది ఒకటే వస్తుంది తప్ప ఏది కూడా రాదు. వీళ్ళ కథలు చూడండి. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం మాకు సలహాలు ఇస్తుందా? బాబా ఏం మాట్లాడారయ్యా, ఇట్లాంటి వాడు కావాలి కదా ఆ యొక్క కేరళకి ముఖ్యమంత్రిగా. వినండి. ప్రకటనల ఖర్చును తెలంగాణ అభివృద్ధికి వాడండి. చూసిర్రా, ప్రకటనలు చేసుకునే డబ్బుల్ని అభివృద్ధి పైసల కోసం వాడుకోండి అంటున్నాడు, అభివృద్ధి పనుల కోసం వాడుకోండి అంటున్నాడు. ఈరోజు పక్క రాష్ట్రాలకున్న సోయి మనోనికి లేదు. వినండిగా. ఆ డిజిటల్ పాలనలో మేము మీకు మార్గదర్శి. దేశంలోనే అత్యల్ప పేదరికం కేరళంలోనే ఉంది. రేవంత్ రెడ్డికి కేరళం సీఎం పినరయి విజయన్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏవి? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జై తెలంగాణ, ఇది జై తెలంగాణ అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఆడ వ్యవహారము రేవంత్ రెడ్డి ఒక లెక్కని చెప్పాలంటే 10 మందిని చూసి ఈ ఉంటారు కదా ఇక అక్కడక్కడ చిచ్చోరగాళ్ళు ఉంటారు కదా. చిచ్చోరగాళ్ళు ఏం చేస్తారు, మేము ఇదిరా మేము అదిరా అనుకుంటే ఏతులు మాట్లాడతారు కదా. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆడికి పోయి నేను ఇది చేసిన అది చేసిన అనుకుంటూ పొడిగింపు మాటలు చేస్తూ ఉన్నాడు. ఆడికి పోయి పొడుగు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏమొచ్చిందా మిత్రులారా వీళ్ళతో అంటే ఏది కూడా ఉరగలే, ఏది కూడా కాలే. ఆయన ఏమంటున్నాడు, ఇక్కడ పెట్టే ఖర్చులు మీ తెలంగాణ అభివృద్ధి కోసం వాడుకోండి. రుణమాఫీ చెయ్యని మీరు మాకు నేర్పిస్తారా? 6 గ్యారెంటీలు ఎవరికి ఇచ్చిండో ఒక్కసారి నిరూపించండి. ఇండ్లు కూల్చేటోళ్ళు మీరు ఈరోజు పరిపాలన గురించి మాట్లాడతారని ఇన్నేసి మాటలు చెప్తా ఉంటే ఇంకా సిగ్గు లేకుండా ఆండే నిలబడుకుంటూ ఆండే ప్రచారం చేస్తూ ఉంటే ఇంకేమైనా ఉందా? రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ దరిద్రం సోకింది. ఏదో అదృష్టం కొద్ది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించారు కానీ కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరు కూడా దగ్గరకు హక్కున చేర్చుకునేటట్టు లేదు. అందులో రేవంత్ రెడ్డి పర్యటించిన ప్లేసులలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం, తీరని అన్యాయం, తీరని దెబ్బ అనేది పడుతుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి మంచి అనేది లేదు మిత్రులారా, ఎక్కడ కూడా లేదు. వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి. తెలంగాణకు మరణ శాసనం రాసే దిశగా వీళ్ళు కదులుతూ ఉన్నారు. ఏది మరి ఈయనకి ఏం అవసరం ఒక్కడి చెప్పండి మీరు. 4.5 కోట్ల ప్రజల సమస్యలు తీరినాయని పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారాలు చేస్తూ ఉన్నాడా? కొంచెం సిగ్గనిపి ఎకరాలకు కొంచెమైనా. ఈరోజు రాష్ట్ర రైతులకు 2 ఎకరాల దాకా రైతు బంధు కూడా రాలేదు. ఈరోజు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల దాకా రైతు బంధే లేదు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలే లేదు. ఈరోజు ఎవడబ్బ సొమ్మని రేవంత్ రెడ్డి వాళ్ళ తండ్రికి ఇట్లా ఏమైనా సంపాదించిపోయిందా? రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కలిసి ఏమైనా కాయ కష్టం చేసి డబ్బులు సంపాదించిపోయిర్రా? ఎవడబ్బ సొమ్మని 3,000 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళి కేరళలో ఖర్చు చేస్తూ ఉన్నారు. మీకేం అవసరము? ఈరోజు అధికార దుర్వినియోగం చేయాల్సిన అర్హత మీకు ఎక్కడిది? ఈరోజు ఆ యొక్క హక్కు ఎక్కడిది మీకు? ఈరోజు ప్రజల కాళ్ళ దగ్గర కూర్చొని అవసరమైతే కాళ్ళలో పడాలి, కాళ్ళు ముట్టుకోవాలి, కాళ్ళను నాకాలి, అవసరమైతే ప్రజల సేవలు చేసుకోవాలి. అట్లాంటిది మీరు తెలంగాణను వదిలేసి కేరళ పోవాల్సిన అవసరం మీకేం వచ్చింది? ఎవడిచ్చిండు మీకు అధికారం? తెలంగాణలో ఓట్లేస్తే ఆంధ్రాల ప్రయోజనాల కోసం మన తెలంగాణ అస్తిత్వాన్ని అలాగే ధారపోస్తారు. తెలంగాణలో ఓట్లేస్తేనేమో మనకు పరిపాలన చేయమని సీఎంగా ఎంచుకుంటే ఈయనపై పక్క రాష్ట్రాలకు ప్రచారం చేస్తూ ఉంటాడు. మొన్న వరదల ప్రజలు మునిగిపోతున్నారు, హెలికాప్టర్ ఆడిపోయిందా అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండా?
ఆయన రాహుల్ గాంధీ తిరగడానికి హెలికాప్టర్ లేదు, దానికోసం హెలికాప్టర్ రాహుల్ గాంధీకి పంపినామంటే ఎవరు మీరంతా? ఎక్కడి నుంచి వచ్చిర్రు? మీరు తెలంగాణలోనా లేకుంటే పాకిస్తాన్ నుంచి ఇట్లా తరలొచ్చిర్రా, లేకుంటే ఆంధ్ర నుంచి మరి కిరాయికి వచ్చిర్రా తెలంగాణ నాగం చేయడానికి అనేది ఈరోజు ప్రజలు చాలా వరకు క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల్ని ఏదో మక్కాలు కొనుగోలు జరగడం లేదట, అది ఇది కొనుగోలు చేసే దమ్ము లేదా మీకు? ఈరోజు కిషన్ రెడ్డి దాని గురించి ఏమో పార్లమెంట్లో మాట్లాడు, మక్కాల కొనుగోలు లేదు, వడ్ల ధరల పెంపు లేదు, దాని గురించి ఏం మాట్లాడరు వీళ్ళందరూ కలిసి. ఓన్లీ కాళేశ్వరం అది ఇదిని మాట్లాడుకునే వీళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి అవగాహనకు రావాలి. 6 గ్యారెంటీలు ఇక లేనట్టే, 6 గ్యారెంటీలకి రానట్టే, 6 గ్యారెంటీలతోటి కుదరనట్టే అన్నట్టుగా ఆయన ఒకటేసారి తేల్చి చెప్పేసిండు. దాంట్లో మీరు బాధపడాల్సిన, వేరే ఆలోచించాల్సిన డిస్కషనే లేదు.